అదేవిధంగా ఒంగూరు మండలం ఉంది. ఈ ఒంగూరు మండలంలో కూడా మొత్తము 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో ఎస్టీలకు 2 గ్రామ పంచాయతీలు కేటాయించడం జరిగింది. ఎస్సీలకు 7 కేటాయించారు. బీసీలకు 5 కేటాయించారు. అన్రిజర్వ్డ్ కింద 13 గ్రామ పంచాయతీలను తీసుకోవడం జరిగింది. ఈ ఒంగూరు మండలం అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఒంగూరు మండలము మన ముఖ్యమంత్రి గారి యొక్క మండలం. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క మండలం. ఇక్కడ ఏమి ఇచ్చిండ్రంటే 27లో ఎస్టీలకు 2 ఇచ్చిండ్రు, ఎస్సీలకు 7 ఇచ్చిండ్రు, బీసీలకు 5 ఇచ్చి అన్రిజర్వ్డ్ కింద 13 ఇచ్చిండ్రు. అంటే చూడండి, ఇక్కడ కూడా బీసీలకు అసలు ఈ మండలంలో ఎక్కువ రావాల్సింది బీసీలకే. ఇక్కడ బీసీల జనాభా అత్యధికంగా ఉంటుంది. వీళ్ళకు రాకుండా అన్రిజర్వ్డ్ కింద ఇక్కడ కూడా ఒంగూరు మండలం కూడా బీసీలకు అన్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి చారమండ మండలం.